నిలిచియుండుట. యోహాను 15వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభు ఒక ఆత్మీయ ఉదాహరణము ద్వారా తన శిష్యులను హెచ్చరించటం మనం చూస్తున్నాం. కొన్ని గంటల తర్వాత తన శరీరము రోమా శిలువపై వేలాడదీయబడినని ఆయన ఎరిగి ఉండాడు. ఆయన తన శిష్యులను మేడగదిలో సమకూర్చి ఒక వ్యక్తి తన సన్నిహిత స్నేహితులకు తన హృదయమును తెరిచినట్లు ఆయన తన హృదయమును వారికి తెరిచాడు. యోహాను 13-17 అధ్యాయములలో మనం ఈ విషయమునే చూస్తున్నాం. మిమ్ములను దాసులను పిలువక స్నేహితులను పిలుచున్నానని యేసుక్రీస్తు ప్రభు వారితో చెప్పాడు. తన శిష్యుల నుండి తాను వేరుపరచబడదునని ఎరుగుడిచే ఆయన తన శిష్యులలో కొన్ని ముఖ్యమైన ఆత్మీయ రహస్యములను పంచుకొనుటకు తన హృదయం విప్పాడు. తన శిష్యులు దేవుని సంపూర్ణత ఎరిగి దానిని లోకములో బయలుపరచవలననేదే ఆయన హృదయ భారము. యేసుక్రీస్తు ప్రభు స్వయముగా ఈ కార్యమును తన జీవితంలో నెరవేర్చాడు. దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించెను. ఆ పరిపూర్ణతయే క్రీస్తు ప్రభు జీవితమునందు బయలుపరచబడిను. ఇప్పుడు ఆయన తన శిష్యులను విడిచి వెళుచున్నాడు గనుక తన శిష్యులు ఆ పరిపూర్ణత ఎరిగి దానిని లోకమునకు ప్రత్యక్షపరచవలసిననియు తద్వారా తండ్రి మహిమపరచబడవలననియు ఆయన ఆశించాడు. మనము ఎంతో ముఖ్యమైన వచనమును చూచినప్పుడు సంపూర్ణత యొక్క కొన్ని రహస్యములను తెలుసుకొనగలం. ఆయన ద్రాక్షవల్లిని ఉదాహరణగా తీసుకున్నట్టుకు బహుశా 2 కారణాలు ఉండొచ్చు. ఒకటి, యెరూషలేమునందు కనబడు బహు సాధారణమైన దృశ్యము ద్రాక్ష తోటలు. అందువలననే దాని ద్వారా తన సంపూర్ణతను ఉదహరించవలని ఉండవచ్చును. వారు ఎట్లు దేవుని సంపూర్ణతను పొంది దానిని లోకంలో ప్రత్యక్షపరచుదరో వివరించుటకు ఆయన ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు అని చెప్పాడు. రెండవ కారణం, పాత నిబంధనలో ఇజ్రాయేలు జనాంగం అనేక పర్యాయాలు ద్రాక్షవల్లికి లేక ద్రాక్షవనమునకు పోల్చబడినందున కావచ్చు. ఈ ఉదాహరణములను లేఖనములలో అనేక పర్యాయములు చూడగలం. ఇర్మియా 2:21, కీర్తన 88, యెషయా 5:1-2 వచనాలు. ఇజ్రాయేల్ జనాంగముగా ఎట్లు దేవుని ఎడల తప్పిపోయినో తన శిష్యులకు గుర్తు చేయుటకు ప్రభువు ఇక్కడ ప్రయత్నిస్తున్నాడు. మంచి ఫలములు ఫలించుటకు బదులు వారు కారు ద్రాక్షలను ఫలించిరి. యోహాను సువార్త 15:1-11 వచనములు గల 3 రహస్యములను చూస్తాం. మొదటిది, దేవుని సంపూర్ణత యొక్క రుజువు. మనము దేవుని సంపూర్ణతను అనుభవించున్నామని ఎట్లు ఎరగగలము. రెండవది, దాని అనుభవం. దానిని మన జీవితంలో అనుభవించుట ఎట్లు. మూడవది, దానిలోనున్న ప్రోత్సాహం. మనము సంపూర్ణతను అనుభవించినట్లు ప్రభువు మనల్ని ఎట్లు ప్రోత్సహిస్తాడు. మొదటి రహస్యము, దేవుని సంపూర్ణత యొక్క రుజువు. యేసుక్రీస్తు ప్రభు తనను ద్రాక్షవల్లితోనూ తన శిష్యులను తీగలతోనూ పోలుస్తున్నాడు. తీగ ద్రాక్షవల్లిలో నిలిచి ఉండి దాని సంపూర్ణతను పూర్తిగా అనుభవించుండినప్పుడు అది ఫలముల వలన బయలుపరచబడును. అట్లు మనం ఆయన యందు నిలిచి ఉన్నప్పుడు ప్రభువు మన నుండి కోరి ఫలమేమి? ఆయన సంపూర్ణతను పూర్తిగా అనుభవించున్నామని లోకమునకు బయలుపరచగలుగుటయే ఆ ఫలము. ఇజ్రాయేల్ వంశము సైన్యములకు అధిపతిగా యెహోవా ద్రాక్ష తోట. యూదా మనుషులు ఆయనకిష్టమైన వనము. ఆయన న్యాయము కావాలని చూడగా బలత్కారము కనబడెను, నీతి కావాలని చూడగా రోదనము వినబడెను అని యెషయా 5:7 ఉంది. ప్రభువు ఆశించిన ఫలములేవనగా న్యాయము, నీతి. ఇట్టి ఫలములు ఫలించుటకు బదులు వారు దురాశ అను ఫలమును ఫలించిరి. స్థలము మిగులకుండా మీరు మాత్రమే దేశంలో నివసించున్నట్లు ఇంటికి ఇల్లు కలుపుకొని పొలమునకు పొలము చేర్చుకొని మీకు శ్రమ. యెషయా 5:8. వారు దురాశ, లోకాశలు కలిగిన వారు. దేవుడు వారికిచ్చిన వాటితో వారు తృప్తి చెంది ఉండలేదు. వారు అనేక ఇతర సంగతులను ఆశించిరి. మద్యము తాగుదమని వేకువనే లేచి ద్రాక్షరసము తమకు మంట పుట్టించే వరకు చాలా రాత్రి వరకు పానము చేయు వారికి శ్రమ. యెషయా 5:11. వారు దురాశ కలిగిన ప్రజలు. వారు దేవుని ప్రజలుగా పిలువబడిరి. అంతేగాక వారి మధ్య త్రాగుడు అలవాటును చూస్తున్నాం. ఇటువంటి ఫలమును వారు ఫలించారు. 18-19 వచనములలో ఈ విధంగా చదువుతున్నాం.
భక్తిహీనత అయిన త్రాళ్లతో ద్వేషమును లాగుకుని వారికి శ్రమ. బండి మోకుల చేత పాపమును లాగుకునే వారికి శ్రమ. వారు ఇట్లనుకొనుచున్నారు, ఆయనను త్వరపడనిమ్ము, మేము ఆయన కార్యమును చూచున్నట్లు ఆయనను దానిని వెంటనే చేయనిమ్ము. ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని ఆలోచన మాకు తెలియబడినట్లు అది మా ఎదుట కనబడనిమ్ము. దురాశ, మద్యపానమే గాక దేవుని భయము కూడా వారిలో లేకుండెను. వారు దేవుని సవాలు చేయొచ్చు దూషించుండిరి. ఆయన దేవుడైన ఎడల మాకు తీర్పు తీర్చనిమ్ము అని సవాలు చేయుచుండిరి. దేవుని భయం బొత్తిగా వారిలో లేకుండెను. నేడు క్రైస్తత్వంలో కూడా అదే సంభవించున్నది. మన జ్ఞానమంతా మెదడులోనే ఉన్నది కానీ మన హృదయములు ఖాళీగా ఉన్నాయి. వారు లంచం పుచ్చుకొని దుష్టుడు నీతిమంతుడని తీర్పు తీర్చుదురు, నీతిమంతుల నీతిని దుర్నీతిగా కనబడచేయుదురు. యెషయా 5:23. లంచం పుచ్చుకొనుట కూడా వారి మధ్య ఉండెను. ఇట్టి ఫలములను వారు ఫలించిరి. మన ప్రభువైన యేసుక్రీస్తు ద్రాక్షవల్లిగాను మనము తీగలుగాను ఉన్నందున మనము నీతి న్యాయములను ఫలములను ఫలించాలి. ఫలమనగానేమి? అంతరంగిక జీవితం యొక్క బయలుపరిపే ఫలముగా. మరొక విధంగా చెప్పినచో మన జీవితం అంతటిలోనూ తలంపులు, మాటలు, క్రియలతో క్రీస్తును బయలుపరచుట అను ఫలమునే ప్రభువు మన నుండి కోరుచున్నాడు. మన నుండి దేవుడు కోరు ఫలము ఆత్మఫలమే. దేవుని పరిపూర్ణతో నింపబడుట అనగా పరిశుద్ధాత్మతో నింపబడుటే. అప్పుడు పరిశుద్ధాత్మ ఫలము మన జీవితంలో కనిపించును. మరొకసారి గలతీ 5:22 జ్ఞాపకం చేసుకుందాం. అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం, మంచితనం, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము. యేసుక్రీస్తు ప్రభు తన శిష్యులతో మాట్లాడినప్పుడు ఈ ఫలంను గురించి వివరించాడు. మనం దేవుని పరిపూర్ణతను అనుభవించినప్పుడు మనం ఫలించు ఫలమిదే. బహుతరచుగా ప్రజలు తాము క్రీస్తు కొరకు చేయు కార్యములే ఫలమని తలంచుచూ పొరబడుతున్నారు. అయినను మనము గ్రహించవలసిన విషయమేమనగా మనము చేయు కార్యములేందుకు కాదు కానీ మన యందే దేవుడు శ్రద్ధ కలిగి ఉన్నాడు. మనమట్టి ఫలము ఫలించుచున్నామో లేదో అని మనం పరీక్షించుకొనవలెను. మేము ద్రాక్ష తోట అని చెప్పుకొనుచు కారు ద్రాక్షలను ఫలించిన ఇశ్రాయేలు జనాంగం వలె మనమున్నామా? మరి ఒక ముఖ్యమైన సంగతి ఏమనగా ఫలము అనేది ఏకవచనం. ఫలములు కాదు కానీ ఫలం. గణనీయమైన జీవితం యొక్క వివిధ గుణలక్షణములు ఇది చూపిస్తుంది. అనేకులు దీనిని పంచుకొనజాలరు. ఒక కమలా పండులోని తొనవలే ప్రేమ, సంతోషం, సాత్వికము మొదలగు ఆత్మఫలం యొక్క గుణములన్నీ ఒకే వ్యక్తిలో కనిపించరు. ఆత్మీయ వరములు మాత్రం వేరువేరు వ్యక్తులలో ఉంటాయి. మనందరికీ ఒకే వరం ఉండదు. ఒకరికి బోధించు వరము, ఇంకొకరికి సువార్త అందించు వరము, ఇంకొకరికి స్వస్థపరచు వరము. ఈ విధంగా ఒక్కొక్కరు ఒక్కొక్క వరంను కలిగి ఉంటారు. కానీ ఆత్మఫలం ఫలించే విషయం మాత్రం పంచుకొనుటకు వీల్లేదు. ఆత్మఫలం యొక్క అన్ని గుణములు ఒకే వ్యక్తిలో కనబడాలి. దీని కొరకే దేవుడు కనిపెడుతున్నాడు. ఆత్మఫలంలోనున్న 9 భాగములు ప్రేమ అను ఒకే మాటలో ఇమర్చొచ్చు. ఇవన్నీ ప్రేమ యొక్క బయలుపరిపే. ప్రేమలో ఆనందించుటయే సంతోషం. ప్రేమ విశ్రమించినప్పుడు సమాధానమగును. ప్రేమ ఈ విధంగా మనలో బయలుపరచబడవలనని ప్రభువు కోరుతున్నాడు. ఈ ప్రేమను వివరించినప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఇది మానవ ప్రేమ కాదు. ఇది మన జీవితంలో బయలుపరచవలసిన దైవిక ప్రేమ. దీనిని మనమంతట మనమే ఫలించలేము కానీ ఆత్మ ద్వారా మాత్రమే ఫలించగలం. పరిశుద్ధాత్మను మాత్రమే ఈ ఫలమును మనలో కలిగిస్తాడు. 1 కొరింథీ 13వ అధ్యాయము మొదటి 3 వచనములు ప్రేమ యొక్క విలువను, ప్రాముఖ్యతను తెలియపరుస్తున్నాయి. పౌలు ఈ విషయం ఎంతో స్పష్టపరిచాడు. ప్రేమ అనేడు ఆత్మఫలం లేనివాడనైతే తాను వ్యర్థుడననియు తనకేమీ లాభం కలగదనియు పౌలు చెప్పాడు. మనుషుల భాషలతో, దేవదూతల భాషలతో నేను మాట్లాడినను ప్రేమ లేనివాడినైతే మ్రోగుడి కంచును
గనగనలాడు తాళమునై ఉండును. ప్రవచించు కృపావరములు కలిగి మర్మములన్నీ జ్ఞానమంతయు ఎరిగినవాడినైనను, కొండలను పెకలింపగల పరిపూర్ణ విశ్వాసము గలవాడనైనను, ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడును. 4వ వచనములో ప్రేమ యొక్క గుణములు తెలుపబడ్డాయి. ప్రేమ దీర్ఘకాలం సహించును, దయ చూపించును, ప్రేమ మత్సరపడదు. అభ్యాసం చేయ నిమిత్తము ఇదే వాక్య భాగమును ప్రేమకు బదులు అదే స్థానంలో మన పేరు పెట్టుకొని చదవదాం. ఈ విధంగా మనం లేవు గనుక చదవలేకపోతున్నాం. దానికి కారణం మనలో ప్రేమ లేదు. ప్రేమ అను పదమునకు బదులు యేసు అని పేరు పెట్టి చదివితే అది ఎంతో యుక్తంగా ఉంటుంది. నేను ప్రేమ లేని వాడినైన ఎడల నాకున్న బైబిల్ జ్ఞానం అంతా వ్యర్థమే. నా క్రైస్తవ అనుభవం అంతయు నాకెంత మాత్రం లాభకరంగా ఉండదు. మనము వట్టి వారము. మనము జ్ఞానమును మాత్రమే కలిగిన వారంగా ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభు శిలువ మరణం నొందక మునుపు ఫలము లేని అంజూరపు చెట్టును చూశాడు. ఆ చెట్టునకు ఆకులే తప్ప ఫలములు లేకుండెను. ఈ దినమున మన జీవితములు కూడా అట్లే ఉన్నాయి. మనము బాగుగా కనిపిస్తున్నాం కానీ మన యందు ఫలము లేదు. ప్రభు మన జీవితంలో ఆశించున్న ఫలము మనలో లేదు. మేడగదిలో 2 వ్యక్తులుండిరి. ఒక వ్యక్తి యూదా, ఇంకొక వ్యక్తి యేసుక్రీస్తు ప్రభు. అనేక పర్యాయములు ప్రేమ అను మాటను ఇచ్చ లేదా మోహం అని అపార్థం చేసుకుంటారు. యేసుక్రీస్తు ప్రభు, యూదా అను ఈ 2 వ్యక్తులనున్న భేదము ఈ 2 మాటలనున్న భావనకు సరిపోల్చవచ్చు. ఒక వ్యక్తి ఇచ్చేయించినప్పుడు ఎదుటి వ్యక్తి తన కొరకై త్యాగం చేయవలనని కోరును. అయితే ఒక వ్యక్తి ప్రేమించినప్పుడు ఎదుటి వ్యక్తి మేలు కొరకు తన్ను తాను అర్పించుకొనుటకు సిద్ధంగా ఉండును. యోధా తన సొంత మేలు కొరకు యేసుక్రీస్తును అప్పగించాడు. యేసుక్రీస్తు ప్రభు అయితే ఇతరుల మేలు కొరకు తన్ను తాను అర్పించుకున్నాడు. మనల్ని మనం అర్పించుకున్నట్టుకు సిద్ధంగా ఉన్నామా? లేక మన మేలు కొరకు ఇతరులను అప్పగించడానికి సిద్ధంగా ఉన్నామా? ఈ విధముగా ప్రజలు ప్రేమకు, ఇచ్చ లేదా మోహముకు గల భేదం ఎరుగరు. యేసుక్రీస్తు ప్రభు మన జీవితంలో చూడగోర్చిన ఫలము ప్రేమే. ఈ విషయమును ప్రభు తాను శిలువ మరణం పొందక మునుపు తన శిష్యులతో నొక్కి చెప్పాడు. యోహాను 13, 14, 15 అధ్యాయంలో అనేక పర్యాయములు యేసు ప్రభు తన శిష్యులందరికీ ఆజ్ఞాపించాడు. ఇందువలన మీరు నా శిష్యులను లోకము గ్రహించును. ఎందువలననగా ప్రేమను బట్టే. నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారం మీరును ఒకరినొకరును ప్రేమించుడి. స్వయమును త్యజించు ప్రేమను గురించి ప్రభు ఇక్కడ మాట్లాడుతున్నాడు. దేవుడు కోరే ఫలమిదే. ఈ స్థానమునకు మనం రాని ఎడల మన బైబిల్ జ్ఞానమంతయు కేవలం వ్యర్థమే. ఆత్మ యొక్క సంపూర్ణత మరి ఒక విధముగా రుచిపరచబడుచునని తలంచి తప్పు మార్గమునకు తొలగిపో ప్రజలకు బహు సులభం. సాతానుడు ప్రతి విషయమును అనుకరించలేడు. వాడు అగాపే ప్రేమను అనుకరించలేడు. తన్ను తాను అర్పించుకుని ప్రేమను కూడా వాడు అనుకరించలేడు. దాని ఫలముల వలన చెట్టును తెలుసుకొనవచ్చునని యేసు ప్రభు చెప్పాడు. అనగా మీరు ఫలించు ఫలములను బట్టి మిమ్మల్ని తెలుసుకొనవచ్చునని ఆయన చెప్తున్నాడు. మనము దేవుని సంపూర్ణతను ఆనందముతో అనుభవించుచున్నామన్న సత్యమునకు రుజువు ఫలమే. మన దేవుడు ప్రేమగల దేవుడు. ఆయన లోకమును ఎంతో ప్రేమించి తన అద్వితీయ కుమారునిచ్చాడు. గలతీ 2:20లో ఈ విధంగా ఉంది: నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకున్న దేవుని కుమారుడు. ఇదియే దేవుని ప్రేమ. ఇట్టి ఫలమునే మన జీవితంలో చూడాలని దేవుడు కోరుతున్నాడు. దేవుని సంపూర్ణతకు రుజువు ఇదే.